విశాఖపట్నంలో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో బడ్జెట్ రూపొందించారని కూటమి నేతలు అన్నారు. దేశానికి ఆదాయం పెంచేలా బడ్జెట్ ఉందని కూటమి నేతలు తెలిపారు. మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి దృష్టి పెట్టారని కూటమి నాయకులు కృషితో పోలవరానికి 3,320 కోట్లు ఇచ్చారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి మీరు భారతదేశాన్ని తీసుకుంటే గత 20 సంవత్సరాల్లో అంటే 2004-2014 మధ్య భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్టాగ్నేట్ అయిపోయింది. దేశానికి ఒక విజన్ ని ప్రజెంట్ చేసేటువంటి నాయకత్వం లేకుండా పోయింది. ఆ రోజున కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఒక విజన్ లేకుండా పోయింది. అయితే గత 12 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే ఒక బలమైన నాయకత్వం, ఒక దేశానికి దశ దిశ నిర్దేశం, మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, పేదవారికి అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలి, మహిళలని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటే ఏం చేయాలి, ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకుని వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కేంద్ర మంత్రి గారు మన పెమ్మసాని గారు వచ్చి బడ్జెట్ మీద అంతా కూడా తెలియజేయడం జరిగింది. బడ్జెట్ కు సంబంధించి చెప్పాలంటే ఒక నిమిషం, వారు ఏదైతే ఆత్మ నిర్భర భారత్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలు 2047 నెరవేరే విధంగా, మేక్ ఇండియా కాన్సెప్ట్ ని నెరవేరే విధంగా మరి బడ్జెట్ రెడీ చేశారు. ఆ బడ్జెట్ అంతా కూడా రేపు భవిష్యత్ తరాలకు మన భవితికి బంగారు బాట వేసేటట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, దేశానికి ఆదాయం పెరగాలన్నా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద, మౌలిక వసతులపైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా ఈరోజు బడ్జెట్ ఉండడం చాలా సంతోషం. ఈ సందర్భంగా గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి, నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము